నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు 6 సంవత్సరాల పసిబిడ్డ అస్ఫియా శవంతో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం చేయడం దురదృష్టకరం పసిబిడ్డ శవంతో రాజకీయం చేయడం పెద్దిరెడ్డికి తగదు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ హితవు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్ ప్రజలకు ఇసుక ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది లోడింగ్ జీఎస్టీ రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తిరుపతి జిల్లాలోని అన్ని ఎస్సీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించటకు సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పొంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా 3 మంత్రులు పొంగనూరులో పర్యటించారు పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక వార్తల్లోని వివరాలు 6 సంవత్సరాల పసిబిడ్డ అస్ఫియా శవంతో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం చేయడం దురదృష్టకరమని పసిబిడ్డ శవంతో రాజకీయం చేయడం పెద్దిరెడ్డికి తగదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ హితవు పలికారు పొంగనూరులో అస్ఫియా అనేటువంటి ఒక 6 సంవత్సరాల పసిబిడ్డని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా చంపేస్తే సామాజిక బాధ్యతగా అందరూ దాన్ని సామాజిక బాధ్యతగా ఖండించాల్సింది పసిబిడ్డ సమాజం కూడా రాజకీయాన్ని వాడుకుంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు ఈయనకి వత్తాసు ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతాను పసిబిడ్డ చనిపోయింది ఎవరు దీన్ని వెనకేసుకురారు సమాజం ఖండించాల్సిన అంశం ఇది దీన్ని నేను వచ్చి పరామర్శిస్తాను దీన్ని కూడా నేను రాజకీయంగా వాడుకుంటాను ఎక్కడ సమం కనిపిస్తే అక్కడ వాళ్ళేదని సిద్ధపడిపోతారు పైగా ఇంకొక జోకు ప్రభుత్వం రెస్పాండ్ అయిన తీరు అద్భుతంగా ఉంది ఎవరైతే భార్య చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు ప్రభుత్వం బ్రహ్మాండంగా స్పందించింది ఇటువంటి ఘటన ఏ బిడ్డకి జరగకూడదని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు 3 మంత్రులను పంపించున్నారు 11 టీంలు ఏర్పాటు చేశారు డిఎస్పీతో సిఐతో కలిపి ఘటన జరిగిన వెంటనే ఎవరైతే దోషులు ఉన్నారో ముద్దాయిలను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున రెస్పాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంట సెల్ఫీ తీసుకొని పోతారంట పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు చెప్పింది వచ్చి ఏం చేస్తాడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడయా ఏం చేస్తాడు తిరుమల కొండకు వస్తామన్నాడు దుమ్మాలు చేసినాడు పుంగులూరుకు వస్తామన్నాడు పెద్ద మాకు అందుతున్న సమాచారం మీద దాన్ని దుమ్మాలు కొడతామన్నాడంట వచ్చి ఏం చేసేది సవాళ్ళు రాజకీయం చేయడమే కదా సమరాజకీయమైన అజెండా కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీకు భారీ ఓటమి దక్కినా కానీ మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు లేదు ఇకనైనా మారండి ఈ ప్రభుత్వం ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇటువంటి వారిని కఠినంగా శిక్షిస్తుంది చంద్రబాబు నాయుడు ద్వారా అడిగారు వాళ్ళ ఫాదర్ని నీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా చెప్పండి ఆ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్తే ఈయన దాన్ని సవరాజకీయం చేసి రాజకీయ లబ్ధి కోసం రేపు పొద్దున అర్జెంటుగా ఎలక్షన్ ఉన్నట్టు పెద్దిరెడ్డి రామచంద్ర గారి ఫీలింగ్ ఇదా కాబట్టి సవరాజకీయాలు మానుకుంటే ఈ సందర్భంగా గట్టిగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం గాజాపై ఇజ్రాయెల్ ఆటవిక దాడులు మొదలుపెట్టి ఏడాది అవుతున్న సందర్భంగా తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలని సోమవారం కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నాగరాజు వాడ గంగరాజులు మాట్లాడుతూ కాల్పుల విరమణ జరిపి ఘర్షణలకు స్వస్తి పలకాలని డిమాండ్ చేశారు గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ దాడికి ప్రతీకార దాడి పేరుతో ఇజ్రాయెల్ పాలస్తీనాపై విచక్షణారహితంగా క్రూరమైన దాడులకు దిగింది ఫలితంగా 42,000 మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు వీరిలో మహిళలు చిన్నారులు ఎక్కువగా ఉన్నారు తల్లిదండ్రులు కోల్పోయి చిన్నారులు వేలాది మంది అనాథలుగా మారారు వాస్తవానికి ఈ సంఖ్య ఆగస్టు 6 నాటికి 85,000కు పైగా ఉండవచ్చని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సింగ్ అంచనా వేసింది ఇందులో ప్రత్యక్ష పరోక్ష మరణాలు 2 ఉన్నాయి ఇజ్రాయెల్ ఈ యుద్ధోన్మాద చర్యలు జాతి నిర్మూలనకు దారితీస్తుందని ఏడాది జనవరిలో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యానించిందన్నారు కాల్పుల విరమణ కోసం జరుగుతున్న అర్థవంతమైన అన్ని చర్చలను ఇజ్రాయెల్ తొక్కేస్తూ మరోవైపు ఏడాది పొడవునా దాడి కొనసాగిస్తున్నది
గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ ఊచకోత రాక్షసత్వాన్ని నిరసిస్తూ తక్షణమే యుద్ధాన్ని ఆపాలని, కాల్పులు విరమణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పాలస్తీనాకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న సంఘీభావ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో కూడా చేస్తున్నామని, ప్రజలందరూ యుద్ధాన్ని వ్యతిరేకించి ప్రజల ప్రాణాలను కాపాడే పద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా గాజా ప్రజలకు మద్దతు ఇచ్చి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఓబుల్ రాజు, నాయకులు ఎల్లప్ప, రమణ, సిపిఐ నాయకులు మణి, గోపీనాథ్, దాసరి చంద్ర, సత్యమూర్తి, విజయ్ గౌరి, రమాదేవి, కుమారి, జమీలాభి, పెద్దరెడ్డి కవిత తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా ఈ యొక్క యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యుద్ధం యొక్క ఉద్దేశం అమెరికా సామ్రాజ్యవాద దేశం ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా తన గుప్పిట్లో పెట్టుకోవడానికి, అన్ని దేశాలను గుప్పిట్లో పెట్టుకోవడానికి దేశాల మధ్య చిచ్చు పెడుతూ యుద్ధ ప్రజల ప్రాణాలను గాల్లో కలిసే విధంగా చేస్తున్నటువంటి విధానాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తూ ఉన్నాయి. అందుకని చెప్తున్న గాజాలో వేలాది మంది పౌరులు చనిపోవడం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ యొక్క యుద్ధాలను వెంటనే ఆపండి. ఐక్యరాజ్య సమితి ఏం చేస్తుంది? ఈ సందర్భంగా వామపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి ఉండేది యుద్ధాన్ని ఆపడానికి, స్నేహపూర్వకంగా వాతావరణం సృష్టించి వాళ్ళంతా కూడా శాంతియుతంగా ఉండడానికి, ప్రపంచ శాంతిని కాపాడడానికి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఉపయోగపడాలా. కానీ అది యొక్క ఇది లేదనేది ఈ సందర్భంగా తెలుస్తుంది. అందుకే వామపక్ష పార్టీల తరఫున గాజాపై జరుగుతున్న యుద్ధాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ, సిపిఎం కలిసి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. చిత్తూరు జిల్లా రొంపచెర్ల మండలం గాజలపల్లి దళిత గుండ్లూరు శ్రీనివాసులకు భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా రొంపచెర్ల మండలం గాజలపల్లి గ్రామం దళిత ఎర్రయ్యకు 1929 సంవత్సరంలో సర్వే నంబర్ 1146/2లో 2 ఎకరాల 35 సెంట్ల భూమికి పట్టా మంజూరు చేశారు. గుండ్లూరు ఎర్రయ్య మరణాంతరం ఎర్రయ్య మనవడైన గుండ్లూరు శ్రీనివాసులకు అప్పటి రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. భూమికి సంబంధించి 1B అడంగల్, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడీ, ఆన్లైన్లో అన్ని రికార్డులు పక్కాగా ఉన్నప్పటికీ అతని పొలంలో వ్యవసాయం చేసుకోవడానికి గాజలపల్లి గ్రామంలోని కొంతమంది అగ్రవర్ణాల వారు అడ్డు తగులుతూ దళితులు వ్యవసాయం చేసుకోకుండా దౌర్జన్యం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మండల తహసీల్దార్ భూ సమస్య పరిష్కారంలో జాప్యం జరగడం వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతోందని వాపోయారు. దళిత శ్రీనివాసులకు హక్కు ఉన్న భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకుని శ్రీనివాసుల కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ దళిత గుండ్లూరు శ్రీనివాసులు భూ సమస్యపై వెంటనే స్పందిస్తూ రొంపచెర్ల మండల తహసీల్దార్తో ఫోన్లో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మణి, గోపీనాథ్, దాసరి చంద్ర, విజయ్ కుమార్, సత్యమూర్తి, విజయ్ గౌరి, రమాదేవి, జమీలాబి, కుమారి, పెద్దిరెడ్డి కవితతో పాటు భూ బాధితులు గుండ్లూరు శ్రీనివాసులు దంపతులు నిరసనలో పాల్గొన్నారు. అప్పటి తహసీల్దార్లు, అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులు B1 అడంగల్, అదేవిధంగా పాస్బుక్లు, డీడీ, టైటిల్ ఆన్లైన్లో కూడా దాన్ని పెట్టడం జరిగింది. కూడా ఆడున్నటువంటి కొంతమంది అగ్రవర్ణాల వారు అతన్ని పొలం వ్యవసాయం చేసుకోకుండా అడ్డు తగులుతా ఉంటే అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అక్కడ రొంపచెర్ల మండలం ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వాళ్ళ యొక్క గొడవలు సృష్టిస్తూ ఉంటే రొంపచెర్ల మండలంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కూడా వాళ్ళకి అర్జీలు ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా అతనికి న్యాయం జరగల. అన్ని పట్టాలు ఉన్నా, అన్ని సమస్య రికార్డులు పక్కాగా ఉన్నా ఇంతవరకు ఆయనకి అన్యాయం జరగకపోవడం ఎంతవరకు సమంజసం కూడా రెవెన్యూ అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఆడున్న రెవెన్యూ అధికారుల వల్లే ఈ జిల్లాలో కానీ
రాష్ట్రంలో ఆగదు 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 అనేసి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా రొంపిచెర్లో ఉన్నటువంటి మా తహసీల్దార్ గారిని, రెవెన్యూ అధికారులని, ఆడున్నటువంటి పోలీస్ అధికారి యంత్రాంగాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ఆదేశించారు. జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఫిర్యాదులకు స్పందిస్తూ త్వరితగతిన విచారణ జరిపి ఫిర్యాదుదారులకి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 42 ఫిర్యాదులు అందాయి. ప్రజలకు ఇసుక ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, జాయింట్ కలెక్టర్ విద్యాధరితో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లోడింగ్, జీఎస్టీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. యంత్రాలు లేకుండా స్థానికంగా ఉన్న ఇసుకను స్థానికులు ఉచితంగా తీసుకోవచ్చునని తెలిపారు. పట్టా భూములలో ఉన్న ఇసుకను రైతులు అమ్ముకోవచ్చునని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాండ్ సంబంధించి కలెక్టర్స్తో ఎస్పీస్తో మీటింగ్ పెట్టారు. అండ్ కలెక్టర్స్కి ఎస్పీస్కి ఆ శాండ్ సంబంధించి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. సో నేను జస్ట్ మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలిచాము. ఒకటి వన్స్ అగైన్ చెప్తున్నాను, శాండ్ ఈజ్ ఫ్రీ శాండ్. సో ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ ప్లస్ ఎక్స్కవేషన్ కాస్ట్ ప్లస్ ఈ సీనరీజీ ఛార్జెస్, జిఎస్టీ ట్యాక్స్ వల్ల గవర్నమెంట్ ఏం శాండ్ సంబంధించి ఏం డబ్బు వసూలు చేయట్లేదు. ఓకే, ఈవెన్ మన జిల్లాలో కూడా ఈ 2 నెలల ముందు 1,82,000 మెట్రిక్ టన్ శాండ్ ఉంటే ఇప్పుడు వరకు 1,00,000 మెట్రిక్ టన్ శాండ్ అమ్మేశాం. ఇది కూడా 155 రూపీస్ పర్ మెట్రిక్ టన్ ప్రకారం అమ్మాము. సో 750 ప్రకారమే అమ్మాము. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి. దట్ ట్రాన్స్పోర్టర్స్ ఎక్కువగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టర్స్ కంట్రోల్ చేయడానికి కోసం కూడా చాలా ప్రయత్నం చేశాము. అండ్ ఒక ట్రాక్టర్ 2,500 రూపాయల నుంచి 3,000 వరకు ఈ చిత్తూరు సరౌండింగ్లో రెస్ట్రిక్ట్ చేయగలిగాము. సో లాస్ట్ ఒక 15 డేస్ నుంచి ఆన్లైన్ శాండ్ బుకింగ్ పోర్టల్ కూడా వచ్చింది. ap.sand.gov.in. అక్కడికి వెళ్ళి ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతిరోజు 1,200 నుంచి 1,400 మెట్రిక్ టన్ వరకు కెపాసిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే 1,200 మెట్రిక్ టన్ వరకు ఎవరైనా శాండ్ బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా శాండ్ డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్ 8,000 మెట్రిక్ టన్ ఈ కొత్త శాండ్ పోర్టల్ ద్వారా బుక్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 95% శాండ్స్ ఇవ్వగలిగాము. బట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరు శాండ్ బుక్ చేస్తున్నారు. సో నా దృష్టికి వచ్చింది పూర్తిగా ఈ శాండ్ ట్రాన్స్పోర్టర్స్ బుక్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బుక్ చేసుకుని మళ్ళీ సిటిజన్స్కి అమ్ముతున్నారు. సో నెక్స్ట్ 50 రోజుల్లో 15 రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇది కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే శాండ్ ప్రైసెస్ కంట్రోల్ చేయాలి. దట్ ఈస్ ద నంబర్ 1 ఎజెండా. జిల్లాలోని అన్ని ఎస్సీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించటకు సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 100 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని ఎస్సీ గ్రామాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్ఐ గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, సురక్షిత తాగునీరు, గృహాలు, రోడ్లు కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించటకు జిల్లాలో సంబంధిత శాఖలు ఇప్పటికే ఉన్న ఖాళీలను గుర్తించాలని మరియు కింది వాటిపై యాక్షన్ ప్రణాళికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణం సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో లాగా మళ్లీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్ జగన్ పొంగనూరు పర్యటన ఖరారు చేశారు. జగన్ పర్యటన అనగానే హడావిడిగా 3 మంత్రులు పొంగనూరులో పర్యటించారు. పోలీసులు కూడా 3 దోషులను అరెస్టు చూపించారు. వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నా. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ పొంగనూరు పర్యటన రద్దు చేసుకోవడం జరిగిందని పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఇదే శ్రద్ధ కర్నూలు ఘటన జరిగినప్పుడు చూపించి ఉంటే ఆ అమ్మాయి ఆజూకి లభించేదని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని, పొంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించిందని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ప్రభుత్వమే దాడులకు ప్రేరేపిస్తోందని తెలిపారు. ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు సంక్షేమం అందిస్తే బాగుంటుందని సూచించారు. గత వారం రోజులుగా ఒక సెకండ్ క్లాస్ చదివే అమ్మాయి తప్పిపోవడము, ఆ తర్వాత పొంగనూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమే తేలడం, ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకుండా, దోషులను పట్టుకోకుండా గతంలో కర్నూలులో జరిగిన విధంగా ఇక్కడ జరుగుతుందేమో అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ పొంగనూరుకి రావాల్సింది. మరి ఎంత లోపల నిన్న 3 మంత్రులు, ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులందరూ కూడా వచ్చి వివరాలన్నీ కూడా పోలీసుల ద్వారా తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దోషులను పట్టుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవడం, మరి ఆ దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా ఈ దోషులందరూ కూడా దొరికారు. మంత్రులందరూ కూడా స్పందించి పొంగనూరుకు వచ్చి అవన్నీ కూడా ప్రకటన చేశారు. అందుచేత 9వ తేదీ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. ఏమైనా దోషులను మాత్రం కఠినంగా శిక్షించాలా, ఇలాంటివి రాష్ట్రంలో పునరావృతం కాకూడదని చెప్పి మరీ నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇదేదో పెద్ద ఇష్యూ అవుతుంది రాష్ట్రంలో అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడించారు చనిపోయిన అమ్మాయి తండ్రిని. మరి ఇంత శ్రద్ధ గతంలో తీసుకోవాలంటే, కర్నూలులో జరిగిన అప్పుడే తీసుకోవాలంటే ఇది పునరావృతం అయ్యేది. ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండేది. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించి చేసింది కాబట్టి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి కోరుతా ఉన్నాను. అంటే ఇదంతా కూడా మీకు తెలియదు కాదు, రెడ్ బుక్ సంస్కృతి, అందరినీ కొట్టడము, చంపడము, ఇట్లా చిన్నపిల్ల అమ్మాయిలంతా కూడా రేప్ చేసి వాళ్ళను హతమారిస్తే కర్నూలులో కనీసం కనుక్కోలేకపోవడం, దోషులను పట్టుకోలేకపోవడం, ఈ విధంగా రాష్ట్రం అంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పుడు దాకా కొనసాగింది. ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా కానీ ఈ సంస్కృతిని వదిలిపెట్టి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. తిరుపతి నగరంలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు పూర్తి చేయడంపై అధికారులు దృష్టి సారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర అంశాలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ఉదయం వివిధ విభాగాల అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల పన్నులు వసూలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు చెత్త సేకరణకు వాహనాలు వెళ్లాలని, ఇంటి వద్దనే తడి, పొడి చెత్త వేరు చేసి తీసుకోవాలని అన్నారు. హోటల్స్, ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతాలలో రాత్రి స్వీపింగ్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రకటన బోర్డుల పన్నులు వసూలు చేయాలని చెప్పారు. అనుమతులు లేకుండా ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయనివ్వరాదని, అలా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని తొలగించి జరిమానాలు విధించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. టీడీఆర్ బాండ్ల వివరాలు సిద్ధం చేయాలని అన్నారు. సెట్టుపల్లి భూముల వివరాలు, లబ్ధిదారుల వివరాలు సిద్ధం చేయాలని చెప్పారు. అనధికారిక లేఅవుట్స్, బిల్డింగ్ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరాదని సూచించారు. నగరంలో ఆక్రమణలు తొలగించి మున్సిపల్ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా త్రాగునీరు, పార్కులు, డివైడర్ల పెయింటింగ్ సుందరీకరణ, సీసీ రోడ్ల ఏర్పాటు, విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతలు పూడ్చడం, మ్యాన్హోల్ లీకేజీలు ఉండకుండా ప్రతినిత్యం పర్యవేక్షణ చేసి పరిష్కరించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ట్యాప్ కనెక్షన్ సర్వే పూర్తి చేశామని, నిర్దిష్ట సమయంలో త్రాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. అన్ని విభాగాల అధికారులు ఎవరి బాధ్యతలు వారు సమర్థవంతంగా నిర్వహించి నగర అభివృద్ధికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, డిఈలు రాజు, మహేష్, లలిత, వెంకట ప్రసాద్, మోహన్, హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్స్,
సేతుమాధవ్, రవి, మేనేజర్ హాసిం, ఏసీపీలు బాలాజీ, రమణ, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్ర, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ఆర్ఐలు, మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడి మానవ హననానికి, ప్రపంచ శాంతికి ముప్పుగా మారుతోందని, తక్షణం ఈ యుద్ధాన్ని ఆపివేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండిస్తూ సోమవారం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట వామపక్ష పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీ నాటికి పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేసిన దాడి 1 సంవత్సరం అవుతుందన్నారు. దాదాపు లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని, ఇందులో అమాయకులైన చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అమెరికా అండతో ఇజ్రాయెల్ సృష్టిస్తున్న మారణ హోమం యావత్ ప్రపంచానికి ముప్పుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం పాలస్తీనాకు మద్దతుగా నిలవాలని, ఇజ్రాయెల్ వైఖరిని ఖండించాలని డిమాండ్ చేశారు. ఈ రోజుకి సరిగ్గా 1 సంవత్సరం క్రితం 2023 అక్టోబర్ 7వ తేదీన అమెరికా అండతో, అమెరికా ఒత్తాసుతో ఇజ్రాయెల్ అనే దేశం పాలస్తీనా పైన దాడి ప్రారంభించింది. మనకందరికీ ఒక విషయం గుర్తుండాలి, ఇప్పటికి పాలస్తీనా భూభాగం 86% భూభాగం ఇజ్రాయెల్ చేతిలోకి వెళ్ళిపోయింది. అయినా ఇజ్రాయెల్ యొక్క ధన దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికి 42,000 మంది మహిళలు, చిన్నపిల్లలు చంపివేయబడ్డారు. మరో 66,000 మందికి పైగా చెత్తగాత్రులై వాళ్ళ జీవితాలు దాదాపు దుర్భరమైనవి. వీటన్నిటికీ అత్యంత ప్రధానమైన కారణం ప్రపంచ పోలీసుగా, ప్రపంచ ఉన్మాదిగా, ప్రపంచ ఉగ్రవాదిగా ఉన్నటువంటి అమెరికా వీటన్నిటికీ ప్రధానమైన కారణం. అమెరికా పెత్తనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఒకవైపు కొనసాగుతూ ఉంది, మరొక వైపు తగుదనమ్మా అంటూ రష్యా కూడా తన పెత్తనం కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు మరలా మూడవ ప్రపంచ యుద్ధం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 12 సంవత్సరాల క్రితం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $107. ఈరోజు $101, $6 ఇంకా తగ్గింది. కానీ 11 సంవత్సరాలకు పోలిస్తే ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువైనాయి. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కన్సర్న్లో చేస్తున్న ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శాంతి కాముకులందరూ ఒకటై గాజా, పాలస్తీనాకు అండగా నిలబడాలని వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, అదేవిధంగా సిపిఎం ఎంఎల్ పార్టీలు, ఏఐఎఫ్టియు, ఐఎఫ్టియు సంఘాలన్నీ కూడా మద్దతున్నాయి. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రజానికి మద్దతు కూడగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సెట్టిపల్లి గ్రామాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విలీనం చేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తిరుపతి మున్సిపల్ కమిషనర్కు తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సెట్టిపల్లి గ్రామస్తులు కమిషనర్కు వినతిపత్రం అందజేసి తమ గ్రామాన్ని గత ప్రభుత్వ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకు గ్రామాన్ని మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారని తెలిపారు. అలాగే గ్రామంలోని గుంట వీధికి వెళ్లడానికి దారి లేకపోవడంతో కొన్ని సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని కమిషనర్కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీ కాలువలు లేవని, చెత్త కుండీలు ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన కమిషనర్ గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సెట్టిపల్లి గ్రామస్తులు, వార్డు మెంబర్ వాసు, మునికేశవులు, హేమంత్, జనసేన నాయకులు వినోద్, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వెంకటేష్, జానీ తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ గారి స్పందనల కలిసి ఒక అర్జీ సెట్టిపల్లి గ్రామాన్ని 2020 కార్పొరేషన్లోకి ఎటువంటి మన చెత్త కుండీలు కానీ, కాలువలు కానీ, స్తంభాలు కానీ, రోడ్స్, ముఖ్యంగా రోడ్లు అయితే గ్రామంలో లేవు. దాదాపు మా వీధి 3 స్థానం మధ్యలో దాదాపు 80 కుటుంబాల పైగా నివసిస్తున్నాయి. ఆ వీధి ప్రధానంగా రోడ్డు సమస్య అయితే ఎన్నో ఏళ్ళగా ఉంది. గౌరవ కమిషనర్ గారు త్వరగా స్పందించి మా వీధిని చేంజ్ చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన 200 అర్జీలను నిర్దేశించిన గడువులోగా అర్థవంతంగా పరిష్కారం చూపాలని అలసత్వం వహించరాదని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టర్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డిఆర్ఓ పెంచాల కిషోర్, డిప్యూటీ కలెక్టర్లు నరసింహులు, దేవేందర్ రెడ్డి, రామ్మోహన్లతో కలిసి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. మొత్తం 200 వినతులు రావడం జరిగిందని అధికారులందరూ సదరు అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా, నాణ్యతగా, అర్థవంతంగా పరిష్కరించాలని గ్రీవెన్స్ కు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ సూచించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి వేణుగోపాల స్వామి అలంకరణలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జయంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. క్షీరసాగర మథనంలో విలువైన వస్తువులెన్నో ఉద్భవించాయి. వాటిలో కల్పవృక్షం ఒకటి. ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులు ఉండవు. పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. అటువంటి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి 4వ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై స్వామివారు అభయమిస్తారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వాళ్ళతో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. ఇప్పటిదాకా మేము మామూలుగా ఎక్కువగా భక్తులను అడిగేది ఏంటంటే ఈ గరుడోత్సవానికి సంబంధించిన ఈ బ్రహ్మోత్సవాలకి సంబంధించిన ఈ గ్యాలరీలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ చూడటానికి ఏమైనా ఇబ్బంది ఉందా, వాహన సేవలు ఎలా ఉన్నాయి, ఈ డిస్ప్లేస్లో చూస్తున్నారు కదా అవి ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా మార్పులు చేయాలా, అలాగే వారు ఎక్కడన్నా అకామిడేషన్ తీసుకుని ఆ రెస్ట్ హౌస్లో కానీ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, అలాంటి విషయాలు, అన్నప్రసాదాలు ఎక్కడన్నా తీసుకుని ఉంటారు అక్కడ ఎలా ఉన్నాయి, ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ ఏమన్నా ఇబ్బంది ఉందా, ఇలాంటి అన్ని విషయాలు కూడా వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఫీడ్బ్యాక్ మీద సంతృప్తి కనబరిచారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా అప్పటికప్పుడు కరెక్టివ్ యాక్షన్ తీసుకుంటాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 3వ రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవితో కలిసి బకాసుర వధ అలంకరణలో దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలు, వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జ్యోతిష శాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రసిద్ధి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. ఈ వాహన సేవలో తిరుమల పెద్ద జేఆర్ స్వామి, చిన్న జేఆర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ నాడు
స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి 9 గొడుగులు 2 పెరుమాళ్ నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ ఆర్ఆర్ గోపాల్జీ ఆధ్వర్యంలో తిరుమలకు చేరుకున్న గొడుగులకు టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయం ముందు ఈ గొడుగులను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందించారు. 4 మాడ వీధుల్లో ఊరేగించిన అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లారు. గరుడ సేవలో ఈ గొడుగులను అలంకరించనున్నారు. చెన్నైకి చెందిన తిరుపతి అమ్రాలా చారిటబుల్ ట్రస్టీ వరదరాజులు 11 గొడుగులను టీటీడీ ఈవో జె శ్యామలరావుకు శ్రీవారి ఆలయం వద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు. During annual Brahmotsavam festival, on behalf of the devotees of Tamil Nadu, Hindu Dharmartha Samiti Trust for the last 20 years, have been doing the Chatra festival. The sacred umbrellas, 11 umbrellas, decorated umbrellas are taken in procession, and more than 20 lakh people send their prayers on the sacred umbrellas. Out of the 11 umbrellas, 2 umbrellas yesterday evening were donated to Padmavati Tayar temple, and now 9 umbrellas were donated to the Malayappa Swami temple. And the executive officer of TTD, the additional executive officer of the officers of TTD received the umbrella. And usually the umbrella Utsavam, the donation happens one day prior to Garuda Utsavam, for which we request the Devasanam to use it for Garuda Utsavam. And 2 auspicious offering from Tamil Nadu is given one day before the Garuda Utsavam. One is Andal Mala and one is Garuda Seva, that is a offering from the people of Tamil Nadu. And this year also this offering has happened, and it is a great success because of the support of TTD officials and the support of the Tamil Nadu police and the government of Tamil Nadu. We thank everybody for making the festival a great success. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం బ్రేక్ దర్శన సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. తన ప్రియురాలు మాధురితో కలిసి మీడియాకు ఫోజులిచ్చారు. కొద్ది రోజులుగా తన భార్యతో వివాదం కారణంగా దువ్వాడ శ్రీనివాస్ చాలా సైలెంట్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు దూరంగా ఉంటూ మరో మహిళతో ఉంటున్నారని ఆయన భార్య ఆరోపించారు. ఈ అంశంపై కొంత వివాదం నడిచింది. ఇదే సమయంలో ఆస్తుల పంపకానికి సంబంధించిన వివాదం దువ్వాడ శ్రీనివాసును వెంటాడింది. సుమారు నెల రోజుల తర్వాత మళ్లీ తన ప్రియురాలు మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల కొండపై కనిపించారు. ఉదయం బ్రేక్ దర్శనం సమయంలో మాధురితో కలిసి దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారిద్దరూ మీడియాకు ఫోజులిచ్చారు. తన భార్యతో వివాదం కారణంగా వైసీపీ టెక్కలి ఇన్ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తప్పించారు. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందనే ఉద్దేశంతో దువ్వాడను వైసీపీ పక్కన పెట్టింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన అచ్చెన్నాయుడు చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం, అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి తాలూకా మరి మాడవీధుల్లో జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి స్వర్గతుల్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కళ్ళారా చూద్దామని, ఇవన్నీ తనివి తీరా చూసి స్వామివారి దర్శనం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందేందుకు స్వామివారిని ప్రార్థించుకుంటూ ప్రజలందరికీ కూడా శాంతి సౌకర్యాలు చేకూర్చే విధంగా ఆ స్వామివారి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాను. నమస్కారం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ఈ బ్రహ్మోత్సవాల టైంలో ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా క్షేమంగా ఉన్నారు. ముఖ్యంగా దేవుడికి జరిగినటువంటి ఏ అపచారం అయితే ఉందో, ఎందుకంటే దీనికి సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏవి కూడా సామాన్య భక్తులే మనకి క్లియర్గా చెప్తున్నారు. ఇంతకు పూర్వం లడ్డు ఎలా ఉండేది, ఇప్పుడు లడ్డు ఎలా ఉండేది. ఇంతకు పూర్వం భక్తుడు లడ్డు పట్టుకొని ఇంటికి వెళ్ళడానికి 2-3 రోజులు టైం పట్టేటప్పటికే 4 రోజులకే లడ్డు కొంచెం, అంటే ఆ మాట కూడా అనకూడదు, పాడేటట్టు ఉండేది. ఈరోజు అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ, గత 5 సంవత్సరాలు తప్పించి అంతకు పూర్వం కానీ ఇప్పుడు కానీ
లడ్డూలో ఉన్నటువంటి పవిత్రత. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకవేళ సరిగా జరగని వాళ్ళకు కూడా ఆ లడ్డూని చూసే వెంకటేశ్వర స్వామిని చూసినంత ఆనందం పొందుతారు. కాబట్టి అట్లాంటి లడ్డూ తయారీలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మనందరం కూడా ఆ స్వామి తాలూకా కృపకి పాత్రుడు అవ్వడానికి కోసం మనందరం కూడా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 6 సంవత్సరాల పసిబిడ్డ అస్ఫియా శవంతో పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయం చేయడం దురదృష్టకరం. పసిబిడ్డ శవంతో రాజకీయం చేయడం పెద్దిరెడ్డికి తగదు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ హితవు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించిన చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందోల్. ప్రజలకు ఇసుక ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నది. లోడింగ్, జీఎస్టీ, రవాణా ఛార్జీలు మాత్రమే వసూలు చేస్తున్నాం పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరుపతి జిల్లాలోని అన్ని ఎస్సీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించటకు సంబంధిత శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్. వైఎస్ జగన్ పర్యటిస్తే ఇక రాష్ట్రంలో చర్చ మొదలవుతుందని పొంగనూరు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. వైఎస్ జగన్ పర్యటన అనగానే హడావిడిగా 3 మంత్రులు పొంగనూరులో పర్యటించారు పేర్కొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.